హాయ్ గైస్, మనం ఎప్పుడెప్పుడని వెయిట్ చేస్తున్న ఓజీ మూవీ రివ్యూ. అసలు ఫ్యాన్స్ ఆకలి ఈ మూవీ తీర్చిందా లేదా అనేది అయితే డెప్త్ రివ్యూ అయితే మనం మాట్లాడుకోబోతున్నాం. ముందుగా మన ఛానల్ కి ఫస్ట్ టైం వస్తున్నట్లయితే కనుక ఫ్యాన్స్ ఎవరన్నా సరే గట్టిగా ఒక లైక్, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని కామెంట్ అయితే కామెంట్ చేయండి. ఇక ఓజీ మూవీ గురించి వస్తే గనక మూవీ అయితే బాగుంది. ఒక ఫ్యాన్ బాయ్ సుజిత్ గారు పవన్ కళ్యాణ్ గారిని ఎలా చూపించాలో అలాగైతే చూపించడం అయితే జరిగింది. స్టార్టింగ్ ఆ టైటిల్ కార్డ్ ఎక్సలెంట్ భయ్య. టైటిల్ కార్డ్ అయితే ఆ రేంజ్ లో అయితే డిజైన్ చేశారని చెప్పుకోవచ్చు. ఇకపోతే పవన్ కళ్యాణ్ గారి ఇంట్రడక్షన్ సీన్ అయితే నెక్స్ట్ లెవెల్ భయ్య. ఆ తమన్ బీజిఎం అయితే బాగుంది, ఎక్సలెంట్ అని అయితే చెప్పవచ్చు. ఇక ఇంట్రడక్షన్ సీన్ అయితే ప్యూర్ ఫ్యాన్స్ స్టఫ్. ప్రతి సీన్ లో కూడా ఫ్యాన్స్ స్టఫ్ అంటే ఏంటంటే ఒక ఫ్యాన్ డైరెక్టర్ అయితే ఎలా ఉంటది అది సుజిత్ గారు ప్రతి ఫ్రేమ్ లో అయితే ప్రూవ్ చేసుకున్నారు. ఇక సినిమా అలా నడుస్తున్న తరుణంలో ఇంటర్వెల్ సీక్వెన్స్ లో ఒక సీన్ అయితే ఉంటది భయ్య. అదైతే అరాచకం. సింపుల్ గా పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చిన ఎలివేషన్స్ ఏ మూవీలో ఇవ్వలేదు అన్న ఫీల్ అయితే కలుగుతుంది ఖచ్చితంగా. ఇక పవన్ కళ్యాణ్ గారు యాక్షన్ సీక్వెన్సెస్ లో గట్టిగా ఇచ్చి పాడేశారు భయ్య. బీజిఎం అయితే నెక్స్ట్ లెవెల్. స్టోరీ మాత్రం చెప్పాలంటే కొంచెం సింపుల్ స్టోరీ, మనం ఈజీగా అయితే ప్రిడిక్ట్ చేసేయచ్చు నెక్స్ట్ ఏం జరుగుతుంది అన్నది. కానీ తీసిన ఎగ్జిక్యూషన్ అయితే మాత్రం డిఫరెంట్ గా ఉంది. ఎగ్జిక్యూషన్ సుజిత్ చేసిన ఎగ్జిక్యూషన్ అనేది చాలా ఎక్సలెంట్ అని చెప్పొచ్చు. ఫస్ట్ హాఫ్ మాత్రం కొంచెం ఫ్లాట్, రెగ్యులర్ మూవీగా అయితే ఖచ్చితంగా అనిపిస్తుంది ప్రతి ఆడియన్స్ కి. ఇదొక డ్రాబ్యాక్ అని చెప్పొచ్చు. స్టార్ట్ బాగుంది, ఇంటర్వెల్ బాగుంది, ఇక మధ్యలో అయితే కొంచెం ఫ్లాట్ అనిపించింది నాకైతే. సెకండ్ హాఫ్ అయితే అన్న హైప్ ఇస్తుంది అంటే ఓకే భయ్య, సెకండ్ హాఫ్ అయితే కొంచెం హైప్ ఇస్తుంది. కొంచెం మాస్ ఎలివేషన్స్ ఉన్న సీన్స్ అయితే ఉన్నాయి పవన్ కళ్యాణ్ గారికి. ఆ మాస్ సీన్స్ అయితే బాగా పడ్డాయి. ఎలివేషన్స్ దానికి తగ్గట్టుగా ఎలివేషన్స్ అయితే సుజిత్ గారు చాలా గట్టిగా ప్లాన్ చేశారు. ఇక పర్ఫార్మెన్స్ విషయానికి కోసం రామ్ షామి పర్ఫార్మెన్స్ అంతగా అయితే ఏం లేదు, కానీ అర్జున్ దాస్ గారి పర్ఫార్మెన్స్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్. ఆయన వాయిస్ ఓవర్ ఆయన క్యారెక్టరైజేషన్ అయితే చాలా బాగుంది. ఇక హీరోయిన్ ప్రియాంక గురించి అయితే మాత్రం ఉన్నది కొన్ని సీన్స్ అయినా కూడా ఓకే అని అయితే అనిపించింది. మెయిన్ బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ ఏంటంటే తమన్ గారు భయ్య. తమన్ గారు ఇచ్చిన బీజిఎం నెక్స్ట్ లెవెల్. అట్లా తీసుకుపోతే థియేటర్లు తగలబడిపోతాయి అంటారు కదా, ఆ లెవెల్ అయితే మన తమన్ గారు మ్యూజిక్ అయితే ఇచ్చారు. నేను లీక్ చేయకూడదు కానీ సాహుకి అలాగే ఓజీకి లింక్ అయితే ఉంది. ఆ లింక్ ఏంటి అన్నది అయితే మీరు తెర మీద అయితే చూడాలి. నాకు అనిపించింది ఏంటంటే కొంచెం స్క్రీన్ ప్లే తగ్గింది అనేది అయితే అనిపించింది. అసలు స్టోరీ ఏంటంటే నెక్స్ట్ ఏంట్రా అనే క్యూరియాసిటీ అయితే లేదు, అంత ప్రిడిక్టబుల్ గానే ఉంది. అదొకటి మైనస్ అని చెప్పొచ్చు. సెకండ్ హాఫ్ అయితే మాత్రం కొంచెం లాగ్ అయితే అనిపిస్తుంది అందరికి. ఇక పోలీస్ స్టేషన్ లో సీన్ ఉంటది, అదైతే నెక్స్ట్ లెవెల్. ఆ సీన్ అయితే మాత్రం ప్యూర్ గూస్ బంప్స్. డీసెంట్ ఫస్ట్ హాఫ్ అయితే డీసెంట్ గా చాలా ఎక్సలెంట్ గా అట్లా వెళ్ళిపోతుంది. క్లైమాక్స్ అయితే మాత్రం సింపుల్ గా మనం ఎలాగైతే ఎక్స్పెక్ట్ చేస్తామో అలాగైతే ఎండ్ అవుతుంది. సింపుల్ గా మనం ట్రైలర్ లో ఏదైతే చూసామో అదే స్టోరీ ఉంటది మాక్సిమం. ఫైనల్ గా ఏదేమైనప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ గారు స్క్రీన్ మీద కనిపించడం అనేది మనకి ఫ్యాన్స్ యొక్క ఆరాటం అనమాట. అదైతే ఫుల్ఫిల్ పక్కా చేసింది. సుజిత్ తీసిన ప్రజెంటేషన్ అయితేనేమి, కలర్ఫుల్ గా చూపించిన విధానం, ఆ కలర్ గ్రేడింగ్ అయితేనేమి, అలాగే పవన్ కళ్యాణ్ గారిని చూపించిన విధానం అయితేనేమి, ఇవన్నీ అయితే బాగా కుదిరిని. కళ్యాణ్ గారి నుంచి ఎక్స్పెక్ట్ చేసే మాస్ అయితే కూడా అంతా బాగా కుదిరింది. పవన్ కళ్యాణ్ గారు ఉన్నంతసేపు కూడా మూవీ అనేది ఒక హైలో అయితే వెళ్తుంది. అన్ఫార్చునేట్లీ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు అన్ని సీన్స్ అయితే లేవు. అక్కడక్కడ కొంచెం ఈ శ్రీయారెడ్డి క్యారెక్టర్ అయితేనేమి, క్యారెక్టర్స్ ఉంటాయి కదా ఇంట్రడక్షన్, వాటి వల్ల ఏంటంటే కొంచెం బోర్ అనేది అయితే అనిపిస్తుంది. ఆయన ఉన్నంతసేపు అయితే మాత్రం ఇచ్చే ఎలివేషన్స్ నెక్స్ట్ లెవెల్. సాంగ్స్ అయితే పెద్దగా ఏం లేవు, కానీ బీజిఎం ట్రాక్ అయితే మాత్రం తమన్నా అదరగొట్టాడు. ఫైనల్ కంక్లూజన్ ఏంటంటే మూవీ అయితే తప్పకుండా చూడొచ్చు. దాంట్లో డోంట్ వరీ, కళ్యాణ్ గారి కోసం అయినా సరే ఈ మూవీ మనం ఖచ్చితంగా చూడొచ్చు. ఎక్సలెంట్ మూవీ. నాకైతే బాగా అనిపించింది మూవీ. కొన్ని నెగిటివ్ ఉన్నా సరే ఓవరాల్ గా మూవీ అయితే నచ్చింది. అలా అందరికీ నచ్చుతుందా అని అడిగితే కనుక నాకైతే నచ్చింది భయ్య. అందరికీ నచ్చుతుందా అయితే నేను చెప్పలేను, ఇది నా రివ్యూ కాబట్టి. ఓకే, ఇది గైస్ రివ్యూ. కొత్తగా చూస్తున్న వాళ్ళు అయితే మాత్రం కొంచెం చిన్న ఛానల్ కూడా సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ భయ్య, థ్యాంక్ యూ. కొంచెం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంచెం లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇది కొంచెం రిక్వెస్ట్ అనుకోండి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ.